జగన్కి అమరావతిని క్యాపిటల్ సిటీగా చేయడం ఇష్టం లేదు, ఇష్టం లేక రాలేదు. అయితే రాజధాని చంపేశాడు పరిపాలన అప్పగించిన తర్వాత. ప్రజలను పాలించమంటే సంక్షేమ పథకాలు ఇచ్చి కొన్ని యువతను సర్వనాశనం చేశాడు ఉద్యోగాలు లేకుండా. మేబీ దానివల్ల వాళ్ళు రాలేదు. ప్లస్ మెయిన్లీ రాకపోవడం కారణం అయితే ఇదే, ఆయనకి అక్కడ రాజధాని రావడం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నా అభిప్రాయం. ఇప్పుడు నార్మల్ గా నాశనం చేసింది ఆయనే కదా. ఇప్పుడు బాగుపడుతుంటే చూస్తాడా? చూడగలడా? చూడలేడు. ఎందుకంటే ఈరోజు అమరావతి శంకుస్థాపనకి నరేంద్ర మోడీ వచ్చారు. జగన్ కి కూడా ఆహ్వానం ఇన్విటేషన్ పంపించారు, కానీ జగన్ రాలేదు. దీనిపైన ఇష్టం లేదు. జగన్కి అమరావతిని క్యాపిటల్ సిటీగా చేయడం ఇష్టం లేదు, ఇష్టం లేక రాలేదు. అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది మనకి. ప్రభుత్వంలో ఎక్కగానే నేలమట్టం చేశాడు, ఆధారం కూడా లేకుండా చేశాడు, అమరావతికి ఆధారం లేకుండా చేశాడు. అంటే కనీసం ఆయన కట్టిన కట్టడాల్లో ఒక సిమెంట్ ముక్క కూడా అక్కడ కనబడకుండా చేశాడు ప్లెయిన్ గా. నాకు ఇది వద్దు అని నేను 3 క్యాపిటల్స్ తీసుకొస్తానన్నాడు. 3 క్యాపిటల్స్ ఒకటి క్యాపిటల్ కూడా చేయలేకపోయాడు. ప్రభుత్వం కంప్లీట్ అయిపోయింది, అందరం చూసాం. ఆ గత ప్రభుత్వంలో అందరికి కూడా అన్ని స్కీములు ఇచ్చేసి ఓట్లు కొనేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. జనాలకు తెలుసు స్కాముల వల్ల స్కీముల వల్ల ఓట్లు పడవో, అభివృద్ధి వల్ల పడతాయని జనాలు బాగా గమనించారు. నీలాంటి అభివృద్ధి మాకు వద్దు, మా కూటమే ముద్దు అని కూటమి వైపు షిఫ్ట్ అయ్యారు. ఈ రోజున 11 సీట్లతో నువ్వు ఇలాగ నడి రోడ్డు మీద నుంచోవలసిన పరిస్థితి వచ్చింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా నువ్వు దక్కించుకోలేకపోయావు. అంటే నువ్వు అంత మంచి పరిపాలన చేసావు అని అందరికి అర్థమవుతుంది క్లియర్ గా. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, జనాలు నువ్వు ఎలాగైతే స్కీములు ఇచ్చి ప్రేమించావో, అదే విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక క్యాపిటల్ పునఃప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి పరిగెట్టుకుంటా ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వెందుకు రావు? నీకేమైంది? కనీసం వచ్చి నీకు ఎక్సీఎం గా నీకు ఇన్విటేషన్ పంపించినప్పుడు ఎక్సీఎం గా నువ్వు గౌరవించి ఆ సభకు హాజరయ్యి కనీసం మర్యాదను నిలుపుకోవాలి కదా. నువ్వు కేంద్ర మంత్రి అంటే కనీసం బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు స్టేట్ మంత్రి అంటే నీకు ఎలాగ పడదు, అది అందరికీ తెలిసిన విషయమే. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కూడా నువ్వు తిరస్కరించావంటే రేపొద్దున్న ఎప్పుడు ఒకలాగే ఉండవు. 4 ఋతువులు, 4 కాలాలు, 4 విధాలుగా ఉంటాయి. కాబట్టి రేపొద్దున్న తిరగబడి నీది వచ్చినప్పుడు కూడా ఇదే తిరస్కారం ఎదురైతే నీకు ఎలా ఉంటుందో నీవు ఒకే వదిలేస్తున్నాం సార్. ఎక్సీఎం గా ఉండి మీకు అంత ఇన్విటేషన్ మంచిగా వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ పునఃప్రారంభానికి అటెండ్ అయ్యి 4 మంచి విషయాలు చెప్పి, ఇష్టం లేకపోయినా సరే 4 మంచి విషయాలు చెప్పి, రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి క్యాపిటల్ సిటీని ఎంచుకునే విధానం కాబట్టి అక్కడ మాట్లాడితే బాగుండని నా అభిప్రాయం. ఇప్పుడు మన ఈ 4 years లో అమరావతి పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ చెయ్యాలి. చెయ్యకపోతే మళ్ళీ రాబందులు వచ్చి మళ్ళీ అడ్డుకుంటాయి. అంటే అర్థమైందా? ఖచ్చితంగా ఈ 4 years లో క్యాపిటల్ సిటీ అనేది కంప్లీట్ అవుతుంది. దానికి ఖచ్చితంగా మోడీ గారు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వము కంప్లీట్ చేస్తుందంటారా? కూటమి అండి, మరి జగన్ గారు ఇన్విటేషన్ ఇస్తే రాలేదు, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆయన ఎక్కడ మంచి జరిగినా రాడండి వాస్తవంగా. ఎందుకంటే అక్కడ ఏదైనా శుభకార్యం జరిగితే రాడు, ఏదైనా అశుభకార్యం జరిగితే మాత్రం ఖచ్చితంగా వస్తాడు. లేకపోతే ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడే కదా. అమరావతిలో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలతో ఈవేళ శంకుస్థాపనలు చేస్తుంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం ఇప్పుడు యుద్ధ సమయం, అందులోని మన దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. 28 మంది అక్కడ కాశ్మీర్లో కాల్చివేయబడ్డారు. ఈ గొడవలో ఇంత మనసంతా కలిసివేస్తున్నటువంటి ఈ సమయంలో ప్రధానమంత్రి గారే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడున్న ఈయనకి ఏమైందో ఎవరికి అర్థం కాదు. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి. కానీ ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అవసరం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే పరిపాలన చేస్తే రాజధాని చంపేశాడు పరిపాలన అప్పగించిన తర్వాత. ప్రజలను పాలించమంటే సంక్షేమ పథకాలు ఇచ్చి కొన్ని యువతను సర్వనాశనం చేశాడు ఉద్యోగాలు లేకుండా. మరి ఈవేళ అమరావతి కూడా అద్భుత రాజధాని అవ్వాలని అందరూ ప్రయత్నం చేస్తుంటే నాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నట్టున్నాడు. లేకపోతే వచ్చి 4 మంచి మాట మాట్లాడితే ఆయన సొమ్ము ఏం పోయింది? జగన్ గారికి డెవలప్మెంట్ ఇష్టం లేదు? ఖచ్చితంగా ఇష్టం లేదు. జగన్ అనే వ్యక్తి డెవలప్మెంట్, ప్రజల డెవలప్మెంట్ కూడా అవ్వకూడదు, ప్రజలు కూడా డెవలప్ అవ్వకూడదు. ఎందుకంటే ఈయన వేసే భిక్షంతో బతకాలి, ఈయన ఇచ్చే సంక్షేమ పథకాలతో బతకాలి. అంతే తప్ప వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుండకూడదు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకోకూడదు, ఎవరి పిల్లలు బాగుండకూడదు. అతను మాత్రం లక్షల కోట్లతో హాయిగా ఉండాలి.
సో మేబీ దానివల్ల ఆయన రాలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గత పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వం ఉండే వైసీపీ ప్రభుత్వం సో 3 రాజధానులు అని చెప్పారు. అవును. సో కనీసం మరి దాంట్లో ఒక్కదాన్ని కూడా వాళ్ళు ప్రారంభించలేదు. మరి ఇప్పుడు కూడా రాకపోవడం అంటే దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ప్రారంభించలేదు అంటే కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువైంది వాళ్ళకి. ఎలా అంటే నెక్స్ట్ టైం కూడా మేమే రావచ్చు. సో ఇప్పుడు మనం మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళి మనం రాజకీయం చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ టైం నుంచి మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. మేబీ దానివల్ల వాళ్ళు రాలేదు. ప్లస్ మెయిన్లీ రాకపోవడం కారణం అయితే ఇదే, ఆయనకి అక్కడ రాజధాని రావడం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నా అభిప్రాయం. ఇప్పుడు నార్మల్ గా పార్టీ సభలు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చుకుంటారు, అది వేరే విషయం. సో ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించింది కదా, ఇలాంటి వాటి కూడా రాకపోతే నెక్స్ట్ ఏ విధంగా ఓటు వేయమని అడుగుతారు అనే విధంగా కొంతమంది అడుగుతున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే ఓటేయమని అడగడానికి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మాట్లాడే టాపిక్స్ వేరే ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ టైంలో ప్రజల్ని వేరే విధంగా మాట్లాడతారు, వేరే విధంగా అడుగుతారు. ఈ టాపిక్ గురించి మాట్లాడకపోవచ్చు. సో అప్పుడున్న సిచ్యువేషన్కి అప్పుడు తగ్గట్టు మాట్లాడతారు. మోస్ట్లీ అదే నేను అనుకుంటున్నాను. ఈరోజు అమరావతి శంకుస్థాపన పర్యటనకి నరేంద్ర మోడీ వచ్చారు. అలాగే జగన్ కి కూడా ఇన్విటేషన్ పంపించారు, కానీ జగన్ రాలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఎందుకు వస్తాడు? నాశనం చేసింది ఆయనే కదా. ఇప్పుడు బాగుపడుతుంటే చూస్తాడా? చూడగలడా? చూడలేడు. ఎందుకంటే వేళ నరేంద్ర మోడీ గారు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు అమరావతిలో జరుగుతున్నాయి. ఇలాంటి గొప్ప పండగ జరిగేటప్పుడు ఆయనకి ఆహ్వానం ఉన్నప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మరి ఎందుకు రాలేదంటే ఆయన నాశనం చేశాడు కాబట్టి ప్రజలు ఏమన్నా అడుగుతారా అనే భయంతో రావడం మానేసి ఉంటాడు తప్ప ఇంక వేరే ఆలోచన ఏమి ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వడం జగన్ కి ఇష్టం లేదంట. నిజంగా ఇష్టం లేదు. అభివృద్ధి అంతే ప్రజలు మాట అంటారా ఏంటి? మాట అంటారు కదా. మనం వేసే భిక్షంతో బతకాలి వాళ్ళు. ఆ భిక్షంతో బతకలేక చేసేటప్పుడు ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే ఇచ్చి సర్వనాశనం చేసాడు, ఉద్యోగాలు లేకుండా పిల్లలకి. అలాంటప్పుడు రాజధాని లేకుండా చేసి పడేశాడు రాష్ట్రానికి. ఇలాంటివన్నీ చేసేసిన వ్యక్తి